what is the difference between a normal cough and a serious one? ఓకే, ఇట్స్ బిట్ ట్రిక్కీ క్వశ్చన్, బట్ సింపుల్గా గుర్తుంచుకోవాలంటే జలుబు వచ్చింది మనకి, వైరల్ ఫీవర్ లాగా వచ్చింది, అప్పుడు దగ్గు వచ్చిందో కంగారు పడక్కర్లా. సో ఇట్ డిపెండ్స్ ఇన్ విచ్ సిచ్యువేషన్ యూర్ గెటింగ్ ద కాఫ్. ఇట్స్ సింపుల్ కాఫ్, నో నీడ్ టు. అదే జలుబుతో పాటు దగ్గుతో పాటు హై గ్రేడ్ ఫీవర్ ఉంది, దగ్గుతో పాటు రక్తం పడుతుంది, దగ్గుతో పాటు చెస్ట్ పెయిన్ వస్తుంది, 1 or 2 days is enough. So these are the signs where you should not at all neglect. లేదా జలుబు లేదు, లేదా 2-3 weeks కంటే ఎక్కువ కాఫ్ ఉంది, అట్లా వస్తూ పోతుంది, దెన్ ఈవెన్ దెన్ యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్. లేదా దగ్గుంది, వెయిట్ లాస్ ఉంది, ఫీవర్ లేదు, బట్ స్టిల్ 2 weeks కంటే ఎక్కువ దగ్గుంది, వెయిట్ లాస్ ఉంది, యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్. లో గ్రేడ్ ఫీవర్ వస్తుంది, దగ్గుంది, అరే డోలు వేసి తగ్గిపోతుంది, 2-3 రోజులకు వస్తే డోలు వేసుకుంటున్నాను సార్, అలా 3-4 weeks నుంచి వస్తుంది, చూస్తే టీబీ ఉంటుంది వాళ్ళకి. సో దోస్ ఆర్ కైండ్ ఆఫ్ ది కాఫ్స్ వేర్ యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్. అలా కాదు, అమ్మకి జలుబు వచ్చింది, అబ్బాయికి కొడుకు జలుబు వచ్చింది, నాకు జలుబు వచ్చింది, దాంతో దగ్గు వచ్చింది, 2-3 రోజుల్లో ఏం చేయక్కర్లేదు, వెయిట్ చేయండి, తగ్గిపోతుంది.